ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కోటి కళ కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అసలు ఎంత అమౌంట్ ఆఫ్ మనం మనీని ప్రతి నెలా పెట్టుకోవాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో కోటి రూపాయలు సంపాదించాలనుకునే వారందరూ వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. సో అయితే వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు వెల్దీ చక్రధర్ గారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. కోటి రూపాయలు అనేది ఒక కళ. సో కోటీశ్వరుడు అని అందరికీ అవ్వాలని ఉంటుంది. అయితే మరి కోటి రూపాయలు అవ్వాలి అంటే ఒక కామన్ మ్యాన్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, ఎవరైనా సరే కూడాను ఎంత అమౌంట్ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది కోటి రూపాయలు రావడానికి? సో ప్లీజ్ చెప్పండి. ఇది మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా, ఎందుకంటే మార్కెట్లో చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు రకరకాల ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. మొదదాకా గోల్డ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం, చూస్తే గోల్డ్ ఏమో ₹1,00,000 దాటిపోయింది, ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితులు లేదు. అలాగే రియల్ ఎస్టేట్ చూస్తే మనకి అంత గొప్పగా లేదు. మనం చూస్తే ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ లో పడిపోయింది బాగా రియల్ ఎస్టేట్. సో బ్యాంక్ ఎఫ్డీలు కూడా తగ్గిస్తున్నాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు. సో ఏదైనా ఆప్షన్ ఉంది అంటే మాత్రం మనకి మ్యూచువల్ ఫండ్స్ లోనే మంచి ఆప్షన్ ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్ లో చూస్తే మనకి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 10 years లోనే మనకి 1 crore వస్తుంది. చూడండి, మార్కెట్ అనేది ఏంటంటే ఎవ్రీ 3 years ఒక సైకిల్ అంటారు. అంటే 2 years బుల్ రన్, ఒక బేర్ మార్కెట్, లేదా 2 years బేర్ మార్కెట్, ఒక బుల్ రన్, ఇట్లా తిరుగుతూ వెళ్తుంది మార్కెట్. సో ఎవరైతే ఒక 3 cycles కనుక కంటిన్యూస్ గా ఉంటారో మార్కెట్ లో, వాళ్ళు ఏ టైంలోనే ఎంటర్ అవ్వనియండి, కనీసం 3 cycles అయితే మార్కెట్ లో మనం ఉండాలి. అలా ఎవరైతే కంపల్సరీగా కంప్లీట్ 3 cycles కనుక ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అయితే 1 crore వస్తుందండి. ఆ 3 cycles అనేది ఎవ్రీ 3.5 years ని ఒక సైకిల్ కింద తీసుకోవచ్చు అనమాట. అంటే 3 cycles అంటే 9.5 years to 10 years మినిమం ఉండాలి. అలా మినిమం 10 years కనుక హోల్డ్ చేస్తే కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ మనకి వచ్చిన 1 crore చూస్తాం. అలాగే చూడండి, లంసంగా పెడతాం మేము అనుకుంటే, ఎవరైనా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటే దగ్గర 25 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. 25 lakhs 1 shot లో ఇన్వెస్ట్మెంట్ చేసి 10 years మర్చిపోతే ఖచ్చితంగా వాళ్ళు 1 crore అయితే వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. మేము చూసాం, గతంలో చూస్తాం. సో అట్లా మంచి మంచి రిటర్న్స్ ఇచ్చిన ఉన్నాయి. ఒకప్పుడు 2020 నుంచి 2021 దాకా, 2021 నుంచి 2021 దాకా చూస్తే మీరు నమ్మరండి, మార్కెట్ ఎంత బాగా పెరిగిందంటే కేవలం 10 lakhs పెట్టిన వాళ్ళకి కూడా, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 10 lakhs పెట్టిన వాళ్ళకి కూడా 8 crore వచ్చింది. ఇది ఎన్ని ఇయర్స్ లో అండి? 20 years లో 8 crore వచ్చింది. చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా వాళ్ళకు ప్రైమా ఫండ్ వచ్చింది, అది కూడా 7 crores ఇచ్చింది. సో గతంలో మనం చూసాం, అలా చూసాం కాబట్టి అంత కాన్ఫిడెన్స్ గా మనం చెప్తున్నాం. సో ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితుల్లో, ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ లో ఆల్రెడీ, అంటే గతంలో మార్కెట్ చాలా డౌన్ లో ఉండేది. 6,000 లెవెల్స్ మార్కెట్ నుంచి కూడా 80,000 దాకా వాల్యూ వచ్చింది కాబట్టి ఆ రిటర్న్స్ చూసాం. ఇప్పుడు మనం అంత స్పీడ్ గా మార్కెట్ అయితే గ్రో అవ్వదని చెప్తున్నామండి. కాబట్టి 10 years మినిమం హారిజన్ లో వెయిట్ చేస్తే కనుక 10 lakhs or 25 lakhs పెట్టి 25 lakhs పెడితే మాత్రం మనకి ఖచ్చితంగా కూడా 1 year చూడొచ్చు. అలాగే 10 lakhs పెట్టినా కూడా వాళ్ళకి దగ్గర 45 lakhs దాకా చూడొచ్చు. ఒకవేళ ఎస్ఐపి ద్వారా వేస్తాం, మేము ఎస్ఐపి అంటే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు 35,000 రూపీస్ ఎస్ఐపి కనుక వేస్తే, కేవలం 35,000 రూపీస్ ఎస్ఐపి వేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మనకి 10 years లోనే వాళ్ళు 1 year చూస్తారు. అయితే ఈ 35,000 కూడా ఎక్కడ వేయాలి, అది సెకండ్ క్వశ్చన్. వాళ్ళు కానీ కనుక సెక్టర్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన, లేకపోతే మనకి చూస్తే లార్జ్ క్యాప్లో పెట్టినా రాదండి. కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక లాంగ్ టర్మ్, ఒక 10 years హారిజన్లో మనకి మంచి రిటర్న్స్ రావాలి అంటే మాత్రం కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, ఈ రెండింటి మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే 2 funds మిడ్ క్యాప్, 2 funds స్మాల్ క్యాప్ తీసుకున్నా పర్వాలేదండి. ఈ కాంబినేషన్లో కనుక వెళ్తే గన్ షాట్గా కూడా 1 crore వస్తుంది చెప్తున్నారు. అవునా, సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మరి కోటి రూపాయలు సంపాదించడానికి సో కొంచెం లాంగ్ టర్మ్ కనుక మీరు వెయిట్ చేసినట్లయితే ఆబ్వియస్లీ మీరు చక్కగా సంపాదించవచ్చు అని చెప్పి వెల్దీ చక్కదరగా చెప్పడం జరుగుతుంది. సో విత్ నిప్పాన్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సో ₹1,00,000 పెడితే, 10 లక్షల పెడితే వితిన్ 20 yearsలో 8 కోట్ల రూపాయలు సంపాదించారట. సో మీరు కూడా అలా సంపాదించుకోవచ్చు. సో తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ రిప్లై చేయండి, కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.